నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు పొన్నంపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ మహిళలను అవమానపరిచే విధంగా బండి సంజయ్ మాటలు బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని ముసాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పరిశోధనలతోనే వైజ్ఞానిక ప్రగతి మెరుగుపడుతుంది జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో హెచ్ఎం నిమ్మ రాజిరెడ్డి ఘనంగా సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాలు ఎంతగానో ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌక్ వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ పై ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కనికరపు రాకేష్, నాయకులు చిలుక రమేష్, కూరగాయల కుమరయ్య, పులి రాంబాబు, పుల్కం రాజు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బండి సంజయ్ గారు మా మంత్రివర్గుల మీద నీచంగా మాట్లాడినందుకు బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటూ ఈరోజు వేములవాడ పట్టణంలో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అదే బండి సంజయ్ జాగ్రత్తగా మాట్లాడు, ఒక పద్ధతిగా నేర్చుకో. నువ్వేదో రాముడి పేరు కానీ వారి పేరు పెట్టుకొని బీజేపీ ఒక శివయాత్ర లెక్క చేస్తుంది. ఇక ముందైనా కానీ పొన్నం ప్రభాకర్ గారి మీద వారి కుటుంబ సభ్యుల గారి మీద నేను నీచమైన మాటలు మాట్లాడితే చెప్పుతో పళ్ళు రాలకూడతామని చెప్పి మేము నిర్ణయిస్తున్నాం. మొన్నటి రోజున మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి మీద బండి సంజయ్ ఎంపీ గారు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించుకుంటూ బండి సంజయ్ ఖబర్దార్, నువ్వు కాన్స్టిట్యున్సీకి చేసిన సేవ ఏందో దాని డెవలప్మెంట్ ఏందో మాట్లాడాలి తప్పితే వ్యక్తిగత. బండి సంజయ్ కుమార్ గారు మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుండో తెలియక పొద్దున్న లేతనే భారత్ మాతాకి జై, పొద్దున్న లేతనే మహిళలు జాగృతం కావాలని చెప్పి మాట్లాడే ఒక వ్యక్తి మరి ఈనాడు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఈ మహిళా లోకానికి తల వంచే విధంగా, మహిళా జాతిని తక్కువ చేసే విధంగా, పేరుకు ఏదో అన్నట్టుగా ఆయనే మరి మతి కోల్పోయి మాట్లాడుతుండు. పార్లమెంటు సభ్యులు మరి మాజీ పార్లమెంటు సభ్యులుగా ఉండి తెలంగాణ సాయుధ పోరాటంలో మొన్నటికి మొన్న మరి అనేక విధంగా పడి తప్పిస్తున్నటువంటి ఒక పార్లమెంటు సభ్యులు మరి ఇప్పుడు రవాణా శాఖ మంత్రివర్యులు వారిని పట్టుకొని ఆయనకు దైవభక్తులు అని చెప్పి మాట్లాడడం, వాళ్ళ తల్లి గురించి హేళనగా మాట్లాడడం, ఇదేనా నువ్వు నేర్చుకున్నది? ఒక్క పైసా కూడా ఇక్కడ పెట్టి అప్పుడు చేసింది లేదు. నువ్వు బేషరతుగా బిడ్డ, నువ్వు బేషరతుగా మహిళా జాతికి నువ్వు క్షమాపణ చెప్పాలి, ముక్కుకు నాలుగు రాయాలి, లేకపోతే మేము. హుస్నాబాద్ ప్రజాహిత యాత్రలో పొన్నం ప్రభాకర్ తో పాటు మహిళలను కించపరిచే విధంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేని భాజపా నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు, తెర్లుమద్ది సర్పంచ్ కలకొండ కిషన్ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చర్యలు జర గట్టిగా తీసుకొని దీంతో ఎక్కువలో మాట్లాడుకుంటుంటారు అని చెప్పి అంటే స్కూల్ మీద పోయి అరెస్ట్ చేసుకొస్తాడు మరి. అప్పుడే వేయడు సత్యం హోటల్ కాదు అప్పుడే ఉన్నాడు. బండి సంజయ్ పై వెంటనే మేము ఉస్మానాబాద్ మండల పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ గారు నిన్న హుస్నాబాద్ లో వారు ఒక హేళనగా ఒక ఎంపీ అయి ఉండి కూడా ఒక కనీసం ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, రాష్ట్ర మంత్రి కనీసం ఒక గౌరవంగా లేకుండా ఒక అనిశ్చితంగా ఒక చిన్న చూపుగా కనీసం హేళనగా ఈయన ఇక్కడ ఎమ్మెల్యేనా అంటే ఈయన ఎంపీ అయ్యి ఉండి 5 ఏళ్లు ఏ కాన్స్టిట్యున్సీలా ఏ మండలంలో కనీసం ఒక ఎంపీ అని ఈయన తెలుసో, ఏ మండలానికి ఏ ఊరికి వచ్చిందో ఒక్కసారి కనీసం 5 ఏళ్ళ ఆయన గ్రహించుకోవాలి. ఒక హిందూ అని ఒక వాదనతో చేసుకుంటా ఏదో మాట్లాడితే కాదు. మేము అందరం ఇందులో కాదా? కనీసము దానికి రాములవారు అంటే అందరం కూడా భక్తులమే, కానీ ఆ భక్తిగా అందరం కూడా దానికి చేసినందుకు ఆయన ఒక హిందూగా ఆయనే ఒక అహంకారంతో ఒక ఏళనంగా అట్లా మాట్లాడడం, దానికి మేము హుస్నాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ మరోవారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో వస్తున్నటువంటి ఆదరణ, ఈ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి స్థానం లభిస్తుంది. పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రజలలోకి ఆదరణ వస్తూ మరి గొప్ప నాయకుడిగా మారిండు. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరి బండి సంజయ్ గారు నేను గెలవాలి అంటే ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తని చెప్పుకుంటూ మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ గారిపై రాముని అక్షింతల విషయంలో మరి రేషన్ షాపు బియ్యమా, బాస్మతి బియ్యమా అంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మిస్టర్ బండి సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు, అమ్మకు పుట్టినవా అంటూ ఇలాంటి మాటలు మాట్లాడుతూ మహిళా లోకాన్ని, సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గాజులేసుకొని కూసేలేదు. నీకు తగిన బుద్ధి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. ఏమి లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో ముందస్తు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు 100కు పైగా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు. వీటిని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా తిలకించగా వాటి ప్రాముఖ్యత, వినియోగాన్ని తోటి విద్యార్థులు వివరించారు. ఈ ప్రదర్శన ఎంతగానో సంతోషాన్ని కల్పించడంతో పాటు నాలెడ్జిని పెంపొందిస్తుందని విద్యార్థులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆనందం పద్మ, రాజిరెడ్డి, బుచ్చిరెడ్డి, షాదుల్ పాషా, జబీన్, బాపురెడ్డి, లక్ష్మణ్, సుధాకర్, కర్ణాకర్ పాల్గొన్నారు.
ఈరోజు మన నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28 రామన్ ఎఫెక్ట్ రామన్ డే సందర్భంగా సైన్స్ డే, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, తర్వాత లాంగ్వేజెస్ దినోత్సవం సందర్భంగా మనము సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్ వేరువేరుగా పిల్లలు ఒకే రోజులో సుమారుగా ఒక 100 ఎగ్జిబిట్స్ ప్రిపేర్ చేసి ప్రదర్శించడం జరుగుతున్నది. మరి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ సృజనాత్మకత, వాళ్ళ క్రియేటివిటీ ద్వారా ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరిగింది. మనము సంవత్సరంలో మన విద్యా సంవత్సరంలో భాగంగా తెలుగు భాషా దినోత్సవం, హిందీ దివస్, మ్యాథమెటిక్స్ డే డిసెంబర్ 22 ఈ అన్ని రోజులను కలిపి ఈరోజు మన విద్యార్థులు ఈ ప్రదర్శన జరపడం జరుగుతుంది. ఈ ప్రదర్శన తిలగించడానికి మన కాంప్లెక్స్లో ముస్తాబాద్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్లో ఉన్నటువంటి మద్దికుంట యూపీఎస్, ఏబైఎన్ మద్దికుంట, మోయిన్కుంట పిఎస్ అండ్ ఏబైఎన్ మోయిన్కుంట, ఏబైఎన్ ముస్తాబాద్ పిఎస్, మొర్రాయిపల్లి 4, 5, 6, 7, 8వ తరగతి విద్యార్థులు తిలకించడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక సగం పూట ఒకటే హాఫ్ డేలో పిల్లలు ఒక 100 ఎగ్జిబిట్స్ ప్రిపేర్ చేసి ప్రయత్నించడం జరుగుతున్నది. విద్యార్థులకు మనం అవకాశం కనుక ఇస్తే వాళ్ళు ఏవైనా అందిపుచ్చుకొని అన్ని రకాలుగా ముందుంటారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులని. ఇందుకు మనకు చాలా సంతోషంగా సంబంధించిన విద్యార్థులు. కామారెడ్డి జిల్లా బన్స్వాడ పట్టణంలో మీనా గార్డెన్ లో సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిలు హాజరయ్యారు. భోగ్ బండార్ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని స్టేజి మీదకి నిర్వాహకులు పిలవడంతో ఎమ్మెల్యే పోచారం కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. అయినా నిర్వాహకులు కార్యక్రమం యథావిధిగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం పొడు భూముల సమస్యను తప్పక పరిష్కరిస్తుందని, తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరం కలిసికట్టుగా సమయంగా మాట్లాడుకొని పనిచేస్తే అభివృద్ధి కార్యక్రమం అవుతాయి. ఇంత చక్కటి కార్యక్రమము, ఇంత చక్కటి పిల్లలు వచ్చేంత వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు కదా, ఊడామైంది కదా అందరికి. ఇదో పెద్ద ఫైటింగ్లను నేను ఓటు వేసుకుంటాను ఎప్పుడుగా. అదేవిధంగా వేదిక నుంచిన అన్ని మండలాల నుంచి వచ్చిన ఎంఆర్ఓలకు, ఎండిఓలకు పేరు పేరున, అదేవిధంగా వర్ణి ఎంపీపీ గవర్నర్లు వారు వీరరాజు గారికి, సాయిగౌడ్ ఎక్స్ సర్పంచ్ సాయిగౌడ్ గారికి, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలు గారికి, అదేవిధంగా ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ నారా సురేష్ గారికి, ఎక్స్ జెడ్పీసీ అన్న భాస్కరణ గారికి, హనుమాన్ గారికి, అదేవిధంగా ఎక్స్ ఎంపీపీ శంకరన్న గారికి చెప్తున్నా. ప్రభుత్వం చింతించబడు ఆ 91,000 ఎంఆర్ఓ గారు ఏమి బంజారా గవర్నర్ గా వాళ్ళకి ఇచ్చేసేయండి. ఈ ఎక్స్పెండిచర్ ఎంతో మేము పెట్టుకున్నాం. అఫీషియల్ గా చేయాల్సిన కార్యక్రమం ఇది. సంత్ సేవాలాల్ యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గత 4 రోజుల నుంచి
చేరు పెట్టాలంటే నేను దర్శనం అనేది మళ్ళీ చెప్తా. శివలాల్ మహారాజ్కి ఉన్న చేతులే చెప్పాలి. శివలాల్ మహారాజ్కి, జగన్నాథ్ మాతాకి, రామరాव మహారాజ్కి. भगवान शिवाय बाजू मिळालेलं कोण करायच्या कोण सत्यावर जोर सत्यावर आपण आधीच झालेलो पण ये मला काढेल आपल्याला आपल्याकडे ताकद बी जायचं थोडं थोडं केलं तर पुढे जाऊ थोडे छेरी थोडी गीत आपण डोळ्याचं समज करा जे साहेब आपण एक बार देवा नमला రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం తెల్లుమద్ది గ్రామంలోని మోత్కుల చెరువులో సుమారు 5,000 చేప పిల్లలు చనిపోయాయి. మత్స్యకారులకు జీవనాధారమైన చేపలు మృత్యువాత పడడంతో మత్స్యకారులకు భరోసా కల్పించడానికి జిల్లా మత్స్యకార చైర్మన్ అధికారులు మోత్కుల చెరువును పరిశీలించారు. చైర్మన్ రామచంద్రం మాట్లాడుతూ తెల్లుమద్ది మత్స్య పారిశ్రామిక సహకార సంఘం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. మత్స్యకార సంఘాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరా సంఘం అధ్యక్షులు రామ్ గోపాల్, తెల్లుమద్ది మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు ఈర్ల పరశురాములు, ముదిరా సంఘం అధ్యక్షులు రాజమల్లయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. విషయం ఏందో చెప్పండి. ఈరోజు తెల్లుమద్ది గ్రామంలో మోత్కులకుంట అనే కుంటకు ఇది మత్స్యశాఖకు సంబంధించిన సొసైటీ ఏర్పడ్డది కొత్తగా. ఇందులో ప్రభుత్వం నుంచి కూడా చేపలు సరఫరా చేసిండ్రు. కానీ ఈ సమయంలో వాటర్ లేక ఆ వేసిన చేప పిల్లలు కూడా పూర్తి స్థాయిలో బతకలేకపోయినాయి. ఇక ఏ చేపలు అయితే మిగిలినాయో కొన్ని వాటికి కూడా సరిపోయే వాటర్ లేదు. అందులో వాటర్ లేకపోతే కూడా వాటికి సరిపోయేంత శ్వాస కానీ వాటికి ఫుడ్ కానీ సరిపోయేంత లేదు. మళ్ళీ ఈ లోపట వీళ్ళకు గ్రామస్తులకు ఉన్న అనుమానం ఏంటంటే ఇక్కడ ఎవరో ఒకరు వీళ్ళ గ్రామానికి పడనోళ్ళు లేకపోతే ఇంకేదో శత్రుత్వంతో అందులో విష ప్రయోగం చేశారని ప్రాథమికంగా చెప్తున్నారు. కానీ ఇది ఒక దుర్బుద్ధి, మంచి పద్ధతి కాదు. ఎవరైనా ఒక జీవిని చంపుతున్నారంటే వాళ్ళకి ఆ పాపం అనేది తగులుతుంది. వాళ్ళకి కావాలంటే ఒకటి పట్టుకపోవాలి, అడుక్కొని తీసుకుపోవాలి. కానీ ఒక విష ప్రయోగం చేసి ఒక ప్రాణులను చంపితే ఎంత హాని. వాళ్ళు అందరూ మనుషులు తినడానికి కూడా కదా అది పెట్టింది. కానీ అట్లా చేసేది తెలిసో తెలియక వీళ్ళు తీసుకుపోయి ఎవరైనా తిన్నారనుకోండి, వాళ్ళకు కూడా విషప్రాయం జరిగింది అనుకోరు. దానికి అయితే మనిషిని చంపినట్టే కదా. ఇంత మూర్ఖత్వం ఆలోచన అనేది ఎవరికి వచ్చినా అది మంచిది కాదు. ఇక ముందు కూడా అటువంటి విషప్రయోగాలు చేయటం కానీ ఈ రసాయనిక పదార్థాలు ఏమన్నా కలిసినాయనే కోణంలో సుత ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్పడం జరిగింది. ఆ దృష్టిలో పెట్టుకొని సుత ఆ కోణంలో సుత మేము ఆలోచన చేస్తున్నాం. ఒకవేళ అలాంటి విషపూరితమైనటువంటి రసాయనాలు ఈ చెరువులో కలిపినట్టుంటే మేము పోలీసు శాఖ ద్వారా సుత వారికి కంప్లైంట్ ఇచ్చి అట్లాంటి దుండగులను ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. పోలీసు శాఖ ద్వారా వాళ్ళ కంప్లైంట్ ఇచ్చుకుంటూ మరియు ఇలాంటి విష పదార్థాలు
మళ్ళీ జిల్లాలో కలపకుండా వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేస్తాం. మరియు దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ చేప పిల్లలు దాదాపుగా ఒక 3000 చేప పిల్లలు చనిపోయినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈ సంఘానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కాబట్టి ఈ సంఘంకు మా ద్వారా మేము 100%గా ఈ సంఘాన్ని ఆదుకుంటాం. మరి 100%గా మేము మత్స్యశాఖ ద్వారా దీనికి నివేదిక ఇచ్చి దీనికి ఆర్థికంగా మేము నా వంతుగా నేను కృషి చేస్తాను. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహాజాతర సమ్మక్క పూజారుల్లో ఒకరైన సిద్ధపోయిన దశరథం అనారోగ్యంతో మృతి చెందారు. అదే కుటుంబానికి చెందిన దశరథం అన్న సిద్ధిపోయిన లక్ష్మణరావు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన ఘటన మరవక ముందే దశరథం మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు ఒకేసారి చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో ఎంపీఎల్ సీజన్ 2 క్రికెట్ పోటీలను కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించి క్రీడాకారులను ప్రోత్సహించారు. కోరుట్ల నియోజకవర్గ యువత క్రీడల పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తూ వివిధ క్రీడలలో రాణిస్తూ ఉన్నారని, క్రికెట్ పోటీ నిర్వాహకులు ప్రతి ఒక్క జట్టుకు న్యాయం చేయాలని, పక్షపాత ధోరణి లేకుండా క్రీడాకారులకు సహకరించాలని కోరారు. ఎంపీఎల్ సీజన్ 2 నిర్వాహకులు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ని శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో మెట్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, క్రికెట్ అభిమానులు, పీటీ ఆల్రౌండర్ గంగాధర్, క్రీడాకారులు పాల్గొన్నారు. మెట్పల్లి క్రికెట్ అసోసియేషన్ కి అభినందనలు. మా కౌన్సిల్ అందరికీ నమస్కారం. మా ప్లేయర్స్ కి, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మా జర్నలిస్టులకి నమస్కారం. అందరికి కూడా బెస్ట్ విషెస్. మంచిగా మనం మెట్పల్లికి తగ్గట్టుగా అందరు మంచి క్రికెట్ ఆడండి. అందరు స్పోర్ట్స్మెన్షిప్ తో ఆడాలి. ఏమాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండకూడదు. నువ్వేనా జడ్జి? నువ్వేనా అన్నిటికీ ఎంపైరీ? నువ్వేనా? నువ్వు ఓకే ఓకే ఓకే. కానీ ఇప్పుడు మెట్పల్లి ఫీమేల్ లీగ్ అంటే ఓన్లీ మన మెట్పల్లి టీమ్స్ కదా? ఎంపైర్ ప్లేయర్స్ అందరూ మెట్పల్లి అందరా? రైట్. సో మళ్ళీ ఒకసారి ఇప్పుడు గ్రౌండ్ చూసినా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు, నీట్ గా. ఇదే స్ఫూర్తితో ఎప్పుడు ఇట్లా క్రికెట్ గ్రౌండ్ మన గ్రౌండ్ నీట్ గా పెట్టుకోండి దయచేసి. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా పాపం మా గంగాధర్ సార్ రోజు గుర్తు చేస్తా ఉన్నాడు నాకు. తప్పకుండా ఆ పనులు కూడా ఫినిష్ చేపిస్తాం మీ అందరికి కూడా. థ్యాంక్ యూ. అన్నిటికంటే ముందరగా మీ అన్నలాగా, మీ మెట్పల్లి అన్నలాగా నన్ను గెలిపిస్తున్నందుకు మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. మాట్లాడా ఇక్కడ నేను, కానీ ఒకటే చెప్తా, మీ జీవితంలో ఒకటి మాత్రం తప్పకుండా మీరు గర్వించదగ్గ ఎమ్మెల్యే అనిపించుకుంటారు, అది మాత్రం డౌట్ లేదు. నిజంగా కూడా ఎప్పుడన్నా కానీ రాజకీయంలో ఒకటి భయం నాకు ఏంటంటే, నాకు రాని వేరే చేసే పని ఏంటంటే, మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ లో చూసుంటారు. నా ఎప్పుడన్నా మీరు చూసి టైం దొరికితే 5 నిమిషాలు నా స్పీచ్ చూడండి. నాకు తిట్టడానికి రాదు వేరే వాళ్ళేమో కేవలం తిడతా ఉంటారు. నా భయం ఏంటంటే నెక్స్ట్ గా తిట్టడానికి నాకు ఏదో తిడతారు, కానీ 100% మీకు మాత్రం గ్యారంటీ చెప్తున్నా, ఏ ఒక్క రోజు కూడా నేను తప్పు పని చేయ. మీకు ఎప్పుడన్నా ఎవరైనా వినిపిస్తే నన్ను వచ్చి అడుగుతుంది, ధైర్యంగా అడుగుతాను. మీరు అందరూ కూడా నిజాయితీగానే ఇన్నేళ్ళున్నా తప్పకుండా మీ అందరూ కూడా చెప్తా ఉన్నా గ్యారంటీగా. ఎందుకంటే మామూలుగా ఈ మధ్య రాజకీయ నాయకులు అంటే ఏంది, దొంగన అనుకుంటారు అందరు.
రాజకీయ నాయకులు అందరూ దొంగలైతే రాజకీయ నాయకుడు అవుతున్నారు. నేను చూసింది ఏంటంటే రాజకీయ నాయకులు అందరూ ఫస్ట్ అబద్ధాలు వేసుకోవాలి, గలీజ్ మాటలు మాట్లాడాలి, వేరే మీద దుమ్మెత్తు పోయాలి. నిజంగా నేను చెప్పింది, నేను మాత్రం అవి చెయ్య. సో మరి వేరే చేసుకుంటే నేను రెస్పాండ్ కాను. మరి మీరు నిజం అనుకున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొన్నంపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్. మహిళలను అవమానపరిచే విధంగా బండి సంజయ్ మాటలు. బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని ముసాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. పరిశోధనలతోనే వైజ్ఞానిక ప్రగతి మెరుగుపడుతుంది. జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో హెచ్ఎం నిమ్మ రాజిరెడ్డి. ఘనంగా సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాలు. ఎంతగానో ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.